ఎవరైతే హృదయంలో శుద్ధి లేకుండా ఉంటుందో వారి యొక్క హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిద్దని బైబిల్ చెప్తుంది. నిజంగా ఫ్రెండ్స్, మన హృదయంలో చెడు స్వభావం ఉంచుకుంటే మనం ఎవరిని చూస్తాం? చెడు స్వభావం కలిగిన వారిని చూస్తాం. మన హృదయంలో అబద్ధాలు ఆడేవారిని, అబద్ధాలు అనే మనస్తత్వం కలిగి ఉంటే మనం కూడా ఎవరితో స్నేహం చేస్తాం? అబద్ధాలు ఆడేవారితో స్నేహం చేస్తాం. మన హృదయంలో పాపం చేసేవారు మనస్తత్వం ఉంటే మనం ఎవరితో సహవాసం చేస్తాం? పాపం చేసేవారితో సహవాసం చేస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, మన హృదయము శుద్ధిపరుచుకుంటే, పాపము తీసివేసుకుంటే అప్పుడు మనం దేవుని చూస్తాం. ఎప్పుడు హృదయంలో శుద్ధి జరిగిద్ది? ఎప్పుడు హృదయంలో పాపం పోయిద్ది? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కార్చిన కల్వరి యొక్క రక్తము, కల్వరిలో సిలువ రక్తము మన ప్రతి పాపమును కడిగివేస్తుంది. ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది, మనల్ని పరలోకానికి చేర్స్తుంది. ఖచ్చితంగా మనము దేవుణ్ణి చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తాం. కాబట్టి మనం శుద్ధి కలిగి నడుచుకుందాం. మన హృదయంలో చెడు స్వభావము, చెడు మాటలు, చెడు తలంపులు, ఊహలు ఇలాంటివన్నిటిని విడిచిపెడదాం. పరిశుద్ధంగా మనము దేవుణ్ణి చూద్దాం. మనం హృదయంలో పాపం పెట్టుకొని దేవుణ్ణి